చంద్రబాబు నాయుడు మాటలమే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం, అది ప్రజలు డిసైడ్ చేశారు. అది వాళ్ళు నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి మొగాడు కాబట్టి సింగిల్గా వస్తున్నాడని ఆయన చెప్పాడు. మీరు గెలవలేను, నేను ఓడిపోతానని మీకు భయం పట్టుకుంది కాబట్టి మీరు పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఆ విషయం మీకు అర్థం కావట్లా. అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ మధ్యలో ఓడించే మగాడు ఎవడు లేడు. ఆడవాళ్ళు మెట్టి పడుతాడు. రేపు పొద్దున పప్పు గాడిని మంగళగిరిలో ఆడవాళ్ళు మెట్టి పడుతాడు. పిఠాపురంలో వంగా గీత గారి సంగతి తెలుసా? నన్ను గెలిపేయండి, నాకు ఒక్కసారి ఆడతీయని చంద్రబాబు నాయుడు లోకేష్ కింద పడి పైన పడి కొట్టుకుంటారు. ఈ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే అయిపోయింది. కనీసం పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడుగా చెప్తున్నా, నీ మంచిగా చెప్తున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే బయటకు వస్తావు, వీడి బయటకు వస్తావో కనీసం బాగుపడతావు. నువ్వు చంద్రబాబు నాయుడు పొత్తు గురించి చూస్తే కనీసం నీకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భవిష్యత్తే ఉండదు. గుర్తుపెట్టుకో. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ కానీ రేపు కానీ నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు నిజంగా రాజకీయాలు ఎదగాలి అనుకుంటే బయటికి రా. చంద్రబాబు నాయుడు మన అయిపోయింది బాబు, నువ్వు అసలు ఆయన నమ్ముకోవడం వేస్ట్. నీ అభిమానులు నిన్ను షీ అంటున్నారు. ఎవడురా బాబు ఇటేంద్ర పోయి వాడు తాగడి పెడుతుండు, నీ అమ్మ నేనేదో వాడి కోసం కొట్లాడుతుండే, వాడే చంద్రబాబు నాయుడు కోసం కొట్లాడుతుండు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళే అంటున్నారు. నేను అనకూడదుగా. నేను లోకేష్కి మీ మీడియాతో ఒకటే చెప్తున్నా, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పొత్తు లేకుండా మీరు మగాళ్ళు అయితే 170 కాన్స్టిట్యుయెన్సీల్లో మీరు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ కాదు, ఏ రోజు కూడా మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి మంచిని చూసి జనం అందరూ స్వచ్ఛందంగా అవుతున్నారు. టైం ఎంత అయింది? 1 గంట అవుతుంది. 1 గంట సమయంలో కూడా ఇంతమంది జనం తిరుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం జనం అభిమానంతో ఆయన కనుసైగ చేస్తే చాలు ఎక్కడికైనా రాలిపోవడం సిద్ధంగా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రీచ్ అవుతారు. దాంట్లో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు ఈసారి కుప్పలో ఓడిపోవడం ఖాయం. రాజు పెట్టుకో. ఈ వీడియో దాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అసలు పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి అసలు లేదు. ఇక మంగళగిరి లాంటివా లోకేష్ సొంతగా ఓడించి ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే మగాడు ఎవడో లేడు. రాజు పెట్టుకో. రైతు కుటుంబానికి జన్మించిన వాడిని. అయితే రైతులు ఎన్నో బాధలు పడ్డారండి. అప్పుడు 2014, 2019 సంవత్సరం ఈ లోపులో చంద్రబాబు నాయుడు గారు 650 హామీలు ఇచ్చి రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచేశాడండి. 87,000 కోట్ల రూపాయలకు పైగా రైతాంగానికి టోపీ పెట్టేశాడు. తీరా చూస్తే డ్వాక్రా మహిళలు ఉన్నారండి. డ్వాక్రా మహిళలు 100 కోట్ల రూపాయలు కూడా ఆయన చేయకుండా వాళ్ళకు కూడా నామం పెట్టేశాడు. ఆ విధంగా రకరకాలుగా ఆయన జిమ్మిక్కులు చేసుకుంటూ ఒక పేడిటు వాళ్ళని పెట్టుకొని ఎన్నో రకాలుగా జిమ్మిక్కులు చేసుకుంటూ ఆయన పరిపాలన గడిపాడే తప్ప ఏంటి ఆయనకి నిజమైన నీతి నిజాయితీ లేకుండా ఏంటి ఆయన పరిపాలన అనేది ఖచ్చితంగా మంచి పరిపాలన అనేది చేయలేదు. కనుక అందుకే 2019 ఎన్నికల్లో ఆయన్ని చిత్తుగా ఓడించి ఒక మూలను కూర్చోబెట్టారు. అసెంబ్లీలో 23 సీట్లు ఇచ్చి. ఇవాళ ఇదే ప్రపంచం చూస్తున్నారు. మీరు కూడా, మీకు చాలా తెలుసు, మీ మీడియా వారికి చాలా తెలుసు, రకరకాలుగా చూస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ నవరత్నాల్లో ఒక్క రత్నాన్ని కూడా తీసేయడానికి వీల్లేదు. అటువంటి మహానుభావుడు చేతులెత్తి దండం పెడుతున్నాం. రైతాంగానికి ఎంతో మేలు చేశారండి. మాకు 13,500 రూపాయలు రైతు భరోసా వస్తుంది. కేంద్రాలండి, కేంద్రాలు మామూలుగా మాకు ఎరువులు గతంలో మేము ఎన్నో రకాలుగా వాళ్ళని ఆ ఎరువులు తెచ్చుకోవాలంటే 100 రూపాయలు 200 ఎక్కువగా ఇచ్చి రైతాంగం ఎంతో బాధపడి తెచ్చుకునేవాళ్ళు. కానీ వాళ్ళ రోజున అది కూడా లేకుండా చక్కని పరిపాలన చేస్తూ మాకు ఎక్కడైతే గోడాములు ఉన్నాయో ఆ గోడాములకి ఎరువులు ఇన్ని 100 టన్నులు ఇదిగో ఈ యొక్క
మంగళగిరి నియోజకవర్గానికి ఇంత ఎరువులు కావాలి. జగన్ ఈసారి ఎన్ని సీట్ల మెజార్టీతో గెలవబోతున్నారు? జగనన్న 175 ఖచ్చితంగా కొట్టి తీరుతారండి. సవాళ్ళు చేసి చెప్తున్నాం. ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. మన ఆంధ్రాలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఆ టైంలో ఎలా పనిచేసింది? జగనన్న పనితీరు ఎలా ఉంది కోవిడ్ టైంలో? నమస్తే అన్న, నా పేరు ఫణికుమార్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆసిఫ్ గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. నేను కోవిడ్ టైంలో వాలంటీర్లు అనేవాళ్ళు ఒక దేవుళ్ళలా పనిచేశారన్న. వాళ్ళు చేసినట్టు ఎవరో చేయలే. హైదరాబాద్లో ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఆ పప్పు వీళ్ళంతా హైదరాబాద్లో తొంగోని జీడిపప్పులు, బాదం పప్పులు దొబ్బి తింటున్నారు. ఈ ఆంధ్రాకు వచ్చేసరికి జగన్ గారు ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క వాలంటీర్ని నా ఇంటి ముందు అన్న, నా ఇంటి ముందు ఒక వృద్ధురాలికి కోవిడ్ వస్తే ఒక వాలంటీర్ ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఆమెకు అందించి అన్నీ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? హైదరాబాద్లో దొబ్బి తింటా కూర్చున్నారు వీళ్ళు. పిల్లల గురించి ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించింది నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక్క జగన్ గారే ఎడ్యుకేషన్ గురించి ఆలోచించింది. ఆయన తర్వాత ఇంకెవరు ఆలోచించాల. పిల్లలకి వేసుకునే బూట్లు, బట్టలు, టై, బెల్టు, ఆఖరికి తొడుక్కునే బ్యాగు, పుస్తకాలు అన్నీ, వాళ్ళు తినే పప్పు చెక్క కూడా ఆయన ద్వారా ఆయన చెక్ చేసి పిల్లలకి పంపించాడు. అలాంటి ముఖ్యమంత్రి ఇంకెవరుంటారన్న? అలాంటి మనిషి ఎక్కడుంటాడు? ఆ దేవుడు ఎన్ని అనుకొని ఇలాంటి మనిషిని పంపిస్తాడు మనకి? ఈసారి మాత్రం పక్కాగా 175కి 170 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో పప్పుగాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం ఖాయం. అది పిఠాపురంలో వంగాగీత గారు గెలుపు ఖాయం, ఇక్కడ మంగళగిరిలో లావణ్య గారి గెలుపు ఖాయం, కుప్పంలో భరత్ గారి గెలుపు ఖాయం, పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారి గెలుపు ఖాయం, సెంట్రల్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపు ఖాయం, పశ్చిమలో ఆసిఫ్ గారి గెలుపు ఖాయం. మేము దగ్గరుండి గెలిపించుకుంటాం. వీడికి ఈ చంద్రబాబుకి ఏం కావాలి? కుల రాజకీయాలు కావాలి. కుల రాజకీయాలు ఎవరికి ముద్ద పెడుతుందన్న? నీ వర్గానికి నీకు పెడుతున్నాయి. జనాలకు పెడుతున్నాయా? 2014లో పసుపు కుంకుమ గట్టిగా అద్దె పంపించారు మీకు. ఇంకా బుద్ధి అయినా తెచ్చుకో పవన్ కళ్యాణ్. శుభ్రంగా నువ్వు సినిమాలు చేసుకో, నీకు రాజకీయాలు వేస్ట్. నువ్వు రాజకీయాలకి పనికిరావు. నువ్వు ప్యాకేజీ తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. ఇది నిజం. ఇది ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఎవరినైనా అడుగు, మీకు చెప్తారు. అది నువ్వు ప్యాకేజీ గాడివి, ఇంతకు మించింది లేదు. అది